పిఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపంలో ఉన్న శ్రీ రామదత్త సాయి పీఠానికి రోజు రోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీ కారణంగా అటువైపుగా పొలాలకు వెళ్లే రైతుల సౌకర్యం దృష్ట్యా పక్కా రోడ్డు నిర్మించాలని శ్రీరామదత్త సాయి పీఠం అధిపతి సిద్ధాంతి వజ్రపు సత్యనారాయణ దత్త అధికారులకు విజ్ఞప్తి చేశారు. అలాగే పిఠాపురం పట్టణంలో పగలు కూడా నిరవధికంగా వెలుగుతున్న వీధి లైట్లను నిలువరించి విద్యుత్ ఆదా చేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు బుర్రి మురళీధర్రావు కోరారు. ఈ సందర్భంగా వారిరువురు పాడా కార్యాలయంలో పీడీ శివరాం ప్రసాద్ కు మున్సిపల్ కమిషనర్ కు నామ కనకారావుకు వినతి పత్రాలు అందజేశారు. అందులో భాగంగా సోలార్ కూడా వేసుకోమని ఎంతో ప్రోత్సహిస్తూ మేము సబ్సిడీ ఇస్తున్నాం, అది ఇస్తున్నాం, ఇది ఇస్తున్నాం అని చెప్తుంటే మరి కేంద్ర ప్రభుత్వం ఇంత మేరకు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న కొంతమంది మరి ఒక 1 అవర్ కరెంట్ ఆపుతారు, మనం కరెంట్ సేవ్ చేద్దారని పిలిపించిన నేపథ్యంలో మరి ఈ రోజు ఎక్కడ చూసినప్పటికీ కూడా వీధి లైట్లు బిచ్చలు విడిగా వెలుగుతూ ఉన్నాయి. ఆ దాని మీద మరి పాడా వారికి అయితేనేమి ఇతర అధికారులకైతేనేమి ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా అలా వెలుగుతూనే ఉన్నాయి. అయితే ఇది ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేయటం కదా, మరి దీని మీద మీరు చర్యలు తీసుకోరా? ఈ డబ్బు కాదా, ఇది ఫెడరల్ కాదా అని భారతీయ జనతా పార్టీ ఎన్నోసార్లు ప్రశ్నించింది. అయినప్పటికీ కూడా యథా రాజా తథా ప్రజాగా మరి ఇక్కడ ఉన్న ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా మరి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా అధికారులు వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అని భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తాం.